నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇటీవల కాలంలో అంటే మధ్యతరగతికి సంబంధించిన సినిమాలు గతంలో బాలచంద్ర గారు తీశారు, దాసనారాయణరావు గారు తీశారు. అవి చాలా పాపులర్ అయ్యాయి. తర్వాత కొంచెం చాలామంది తీసినా కానీ ఎక్కువగా హై క్లాస్ సినిమాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త తరం కుర్రాళ్ళు మంచి మంచి సినిమాలు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అలా మనకి ఈ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకున్న సినిమా మిడిల్ క్లాస్ మెలడీస్. పేరు ఇంగ్లీష్ పేరు అయినా కానీ మధ్యతరగతి కథ అది కూడా చాలా మెలోడియస్ అనేది మనకి తీయగా ఉంటుంది అని చెప్పిన దర్శకుడు వినోద్ అనంతోజ్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి తన ప్రయాణం ప్రారంభించి ఫస్ట్ వెండితెర సినిమాని హిట్ కొట్టాడు. ఆ సినిమాకి రావడానికి ముందర అసలు ఆ సినిమాలోకి ఎలా వచ్చాడు మొత్తం విషయాలని అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఫస్ట్ మీకు ముందర హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమాతో సక్సెస్ సాధించడం అంటే అసలు అది చాలా కష్టమైన మాట. ఫస్ట్ అసలు నువ్వు ఫీల్డ్లోకి రావడానికి ముందరే షార్ట్ ఫిలిమ్స్ అనేది ఎందుకని ఆలోచన వచ్చింది? అంటే అందరూ తీస్తున్నారు కానీ ఎలాంటివి తీద్దామనే ఆలోచన వచ్చింది అప్పుడు? అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. మా నాన్నగారు పుస్తకాల ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు. అవునా? నాన్నగారి పేరు కూడా చెప్పమ్మా. ఆనంద్ గారు. గుంటూరు విశాలాంధ్ర కోసం మేనేజర్గా చేసేవాడు. సో ఆయన బాగా చదివేవాడు. ఇంటి నిండా లైబ్రరీలో పుస్తకాలు ఉండేవి. అవి నాకు చిన్నప్పటి నుంచి బాగా చదవటం అలవాటు చేశారు. నాన్నగారు ఫస్ట్ చేతికి ఇచ్చి చదవమని చెప్పేవారు లేకపోతే నేతట్లు చదివేవాళ్ళు? నేనే తీసుకుని ఏదో ఒకటి చదువుతుండేవాడిని. తర్వాత నాన్న ఇవి చదువు బాగుంటాయని కొన్ని చెప్పేవాళ్ళు, అంటే నా ఏజ్ని బట్టి. ఎక్కువ ఏ బుక్స్ జ్ఞాపకం ఉన్నాయా ఏమన్నా? నేను మొదలు పెట్టింది మార్క్ ట్వైన్ నావెల్స్ ఉన్నాయి కదా, అవి నండూరు రామారావు తెలుగు ట్రాన్స్లేషన్స్. అవి ఎక్కువ చదవడం మొదలు పెట్టాను. వాటి నుంచి ఇక అవి అనేది ఇక అన్ని చదవడం స్టార్ట్ చేశాను. అవి ఇన్హెరెంట్గా బహుశా కథ చదవటం లేదా కథను తిరిగి చెప్పటం అనేది కొంచెం అలవాటు అయింది చిన్నప్పటి నుంచి. అది షార్ట్ ఫిలిమ్స్ అని మొదలు పెట్టడానికంటే ముందు రకరకాల ప్రయత్నాలు చేశాను. అంటే నేను కొన్ని కథలు రాశాను, నేను పోయిటరీ ఇలా ట్రై చేశాను. అక్కడ పబ్లికేషన్స్కి పంపించావా? ఊరికే నీకు అంటే కొన్ని ఆన్లైన్ మ్యాగజైన్స్లో అట్లా వచ్చాయి కానీ బట్ పెద్ద చెప్పుకునేవేం కాదు. కాకపోతే అది ఉండేది లోపల, రాయాలి, కథ చెప్పాలి, అట్లా అలా రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్న టైంలో ఒకసారి ఎక్కడో షార్ట్ ఫిల్మ్స్ అనే కొత్తగా వచ్చింది. అప్పట్లో లేదు, 2011-7 కాలంలో లేవు, అప్పుడప్పుడే వస్తున్నాయి. సో ట్రై చేసి చూద్దామని ఒక చిన్న కథ రాసి ఒకటి తీసి ఏదో ఒక కాలేజ్ కాంపిటీషన్ ఉంటే దానికి పంపించాను. పేరు గుర్తుందా ఫస్ట్ తీసింది? ఇట్లు మీ రూపాయి అని చెప్పి ఒక రూపాయి కాయిన్ యొక్క ఆటోబయోగ్రఫీ లాగా. సో దాని జర్నీ అంతా చూపిస్తూ చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అది జనంకి వాళ్ళు ప్లే చేసి చూపిస్తారు కదా ప్రొజెక్టర్ వేసి, వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు అనిపించింది ఓకే నేను ఏదైతే మనసులో అనుకుని తీసానో అది కన్వే అయ్యింది అని అనిపించింది. ఓకే మనం ఇది చెయ్యొచ్చు అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి రకరకాలుగా ట్రై చేస్తూ ఏవో రాస్తూ తీస్తూ కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగా రాలేదు. ఆ ప్రాసెస్లో కొంచెం ముందుకు వచ్చి అది బాగా నచ్చింది. ఆ ప్రాసెస్ బాగా రివార్డింగ్ అనిపించింది. ఇక అట్లా కంటిన్యూ అవుతూ ఫిల్మ్ మేకింగ్ వైపు రావాలని బాగా అనిపించింది. మొత్తం ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసావు? ఓకే, 7 తీసాను. జనరల్గా కాన్సెప్ట్ ఎలాంటివి తీసుకునేవాడు? అంటే చాలా మంది వచ్చినప్పుడు మనం కూడా నిలవాలి అంటే కనుక ఏదో ఒక కొత్తదనం ఉండాలి దాంట్లో. ఎక్కువగా నీకు ఎట్లాంటి కాన్సెప్ట్ నచ్చేది? అంటే నాకు అంటే అది కూడా పుస్తకాల నుంచేనండి. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రైటర్ మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పాపినేని శివశంకర్ గారు అని ఒక రైటర్ ఉన్నారు. ఆయన కవితలు బాగా రాస్తారు. ఆయన ఆలోచన ద్వారా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక పీరియడ్లో. ఆయన పర్స్పెక్టివ్ నుంచి ప్రపంచాన్ని చూడటం అలవాటు. అంటే ఆ టైంలో అట్లా చూస్తాం కదా, అది చూస్తున్నప్పుడు దానికి తగ్గ ఆలోచనలు వస్తుండేవి. ఇప్పుడు శూన్యం అని కూడా తీశాను. అది చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తుంది, బట్ మేజర్లీ ఏం డిస్కస్ చేస్తుంది అంటే ఈ కాస్మోపాలిటన్ కార్పొరేట్ ఈ వరల్డ్లో మనుషులు ఒకళ్ళకొకళ్ళు ఎట్లా దూరంగా ఉంటున్నారు, గ్లోబలైజేషన్ వల్ల ఎలా ఐసోలేట్ అయిపోతున్నారు అనే దాని మీద ఉంటుంది. ఎవరికి వాళ్ళే శూన్యం క్రియేట్ చేసుకుంటున్నాం అనే దాని మీద ఉంటుంది. సో అది ఆయన రైటింగ్స్ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అది. సో
సో అదే దాని తర్వాత ఒక్క మరణం అని ఒకటి తీశాను, అది కూడా అంతే. అంటే అందరూ చుట్టుపక్కల పక్క పక్కనే ఉంటారు కానీ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ఈచ్ అదర్, ఒకరినొకరు మనం సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే దాని మీద ఉంటుంది. అది కూడా కైండ్ ఆఫ్ ఐసోలేషన్ మీద ఉంటుంది. సో అలాంటి టాపిక్స్ని ఎక్కువ తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇలాగా ఈ శూన్యం కానీ ఇది మరణం కానీ ఐసోలేషన్ మీద అంటున్నప్పుడు మీకు ఎట్లా మీ చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ వాతావరణం ఏదైనా ఉండేదా? అనుబంధాలు వాటి మధ్యన పెరిగావా? అంత జాయింట్ ఫ్యామిలీ ఏం కాదు. నేను అమ్మ నాన్న నేను మా అక్క నలుగురే ఉండేవాళ్ళం. కాకపోతే పెరిగిందంతా గుంటూరు బాపట్ల ఇలాంటి ప్రపంచంలో కదా. ఒకసారిగా జాబ్ కోసం నేను సడన్గా బెంగళూరు వెళ్ళేప్పటికీ ఆ కల్చరల్ షిఫ్ట్ చాలా క్లియర్గా కనపడింది. మన ఊళ్ళో మన టౌన్లో ఎలా ఉండే మనుషులకి ఇక్కడ ఇంత కాస్మోపాలిటన్ మెట్రో కల్చర్లో ఎలా ఉంటారు మనుషులు అనేది చాలా క్లియర్గా కనపడింది. అక్కడ ఐ కుడ్ రిలేట్. ఆయన ఏం చెప్తున్నారు, ఎలాంటి ఎటువైపు డైరెక్షన్ వెళ్తుంది మన సొసైటీ అనేది నాకు అక్కడ చూసినప్పుడు కొంచెం అనిపించింది. సో దాన్ని డిస్కస్ చేద్దామని ట్రై చేశాను. అంటే కరెక్ట్గా దీన్ని బట్టి అనిపించడం ఏంటంటే నీది సెన్సిటివ్ నేచర్. లేకపోతే ఇప్పుడు అందరూ కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్ అంతే ప్రస్తుతం జనరల్గా ఉంటుంది. కాబట్టి బహుశా నీకు పెరిగిన వాతావరణం అవ్వచ్చు. నాన్నగారు ఎలాగో బుక్స్ ఇది అన్నావు మేనేజర్, మదర్ కూడా చదువుకున్నారా? చదువుకున్నారు. స్కూల్ టీచర్, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేసింది కొన్ని ఇయర్స్. ఆ తర్వాత మానేశారు. ఏదైనా చదువుకునే నేపథ్యం, మిమ్మల్ని పెంచిన నేపథ్యం ఉంటుంది. అక్క ఏం చేస్తున్నారు? అక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండింది ఈ మధ్య బ్రేక్ తీసుకుంది. ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం మేజర్గా వినోద్ అనంతోజు అంటే మిడిల్ క్లాస్ మెలడీకి కలెక్ట్ అయిపోతారు అందరు. యాక్చువల్గా సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయినా కానీ నువ్వు రెండో సినిమా తీసే వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో అంతా చక్కగా వెళ్తుంది. ఒక పార్ట్ ఏంటంటే జాతకాల మీద నమ్మకం ఉన్నట్టు ఒక చోట చూపించారు. నీకు జాతకాల మీద నమ్మకం ఉందని కథ మాత్రమేనా? లేదు, నాకు నమ్మకం లేదు. ఇన్ఫాక్ట్ అది నమ్మకూడదని చెప్పాను కథలో. అదే చెప్పావు. అదే నాకైతే లేదు. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు జీవితంలో కనిపించారా? జాతకాన్ని నమ్మి ఇట్లా లైఫ్ అందరికి కనపడుతూనే ఉంటాం కదా. అంటే నీకు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎప్పుడైనా ఒక కథ రాసుకునేప్పుడు సాధారణంగా మనకి తారసపడిన వాళ్ళతో అంటే రాస్తాం. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలైనా సరే ఆయన కథ రాస్తాం. అలాగే అడవి బాపిరాజు గారు రాసిన నారాయణరావు అయినా సరే అట్లాగా నువ్వు ఇందులో కూడా పాత్రలన్నీ నీకు కనిపించిన పాత్రలా క్రియేట్ చేసుకున్నావా? దాదాపు అందరూ జీవితంలో ఏదో టైంలో నాకు పరిచయం నాతో అంటే నాకు తెలిసిన వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్స్ ఎక్కువ తీసుకున్నాను. ఈ సినిమా వచ్చిన తర్వాత బొంబాయి చట్నీ గురించి అందరూ మాట్లాడుకున్నారు. దాని అంటే నిజంగా చెప్పాలంటే కథ అంతా దాని మీద నడుస్తుంది. అదే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే నాకు రైటర్ ఉన్నాడండి, జనార్దన్ అని, ఇద్దరం కలిసి రాస్తాము. వాళ్ళు నాకు అసలు యాక్చువల్గా తెలియదు బొంబాయి చట్నీ అంటే ఏంటో కూడా తెలియదు. గుంటూరులో లేదు అది. వాళ్ళది ప్రకాశం జిల్లాలో పల్లెటూరు అది. అక్కడ వాళ్ళ ఊర్లో అది బాగా తింటారు. నాకు దాని గురించి తెలిసినప్పుడు ఇది బాగుంది కదా, ఇది అసలు నాకు ఇన్ని రోజులు తెలియనే లేదా నాకు అనిపించింది. అక్కడ నుంచి ఐడియా వచ్చింది, అలాంటి ఒకటి బాగా చేసేవాడు గుంటూరు వచ్చి ఆ హోటల్ పెడితే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఒక ఐడియా వచ్చింది. అంతే, అదేదో సెల్లింగ్ పాయింట్ సినిమాకి అన్నట్టు అనుకుని రాయలేదు మేము. బట్ చివరికి దాని మీద అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. బాగా కనెక్ట్ అయ్యారు. బొంబాయి చట్నీ అంటే ఇప్పుడు తిందాం అంటే ఏదైనా సరే ఒక సినిమా ప్రభావం ఉంటుంది ఇప్పుడైనా తప్పనిసరిగా. కాబట్టి కొన్నాళ్ళు బొంబాయి చట్నీ ప్రభావం కూడా మనకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ పాత్రల సెలెక్షన్ అంటే ఫస్ట్ కొత్తగా వచ్చావు ఫీల్డ్లోకి, ఈ కథ చెప్పి ఒప్పించడం ఒక పెద్ద కష్టం అయితే పాత్రలన్నింటినీ కూడా తీసుకుని ఒక చోటకి చేర్చుకుని తీయడం కష్టం. ఎట్లాంటి ఓవర్కమ్ చేయాల్సి వచ్చింది? అంటే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ రెండు? కష్టం అంటే ఒకటి కథ కొంచెం పిచ్ చేసి ప్రొడ్యూసర్లకి ఒప్పించడం కొంచెం కష్టం. ఆ కథ రెగ్యులర్గా ఉండదు కదా, ఏదో వెరైటీకి ట్రై చేసాం కదా, సో కుదరదు. బట్ ఏదైనా చాలా రోజులు తిరిగాక ఒక ప్రొడ్యూసర్కి బగే క్రియేషన్స్ వాళ్ళకి నచ్చింది, సరే చేద్దాం అని అనుకున్నాను. అయితే నేను ఎలాంటి యాక్టర్లు చూద్దాం అంటే నాకు సినిమా చూసినప్పుడు ఇదేదో మా పక్కింట్లో జరుగుతుంది, అరే మా బాబాయ్ ఇలాగే మాట్లాడతాడు, ఇలాగా రిలేట్ అవ్వాలి అని అనుకున్నాను. ఆల్రెడీ బాగా తెలిసిన మొహాలు అంటే అలవాటు అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులను పెడితే ఆ ఫీల్ రాదు. ఒక సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ ఎంతైనా వస్తుంది.
సో నాకు చాలా కొత్త యాక్టర్లు కావాలి అండ్ చాలా బాగా చేయాలి, అట్లాంటి యాక్టర్లు కావాలని అనుకున్నాం. కొంచెం కష్టమే అయింది అది. మేము ఏం చేసామంటే గుంటూరు, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, ఈ జిల్లాలన్నా థియేటర్ నాటకాల సంఘాలు గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆడిషన్స్ చేసి అక్కడ పిక్ చేసుకున్నాం అనమాట. అది కొంచెం కష్టమైంది, ఆల్మోస్ట్ 3 నెలలు తిరగాల్సి వచ్చింది. ఊళ్ళన్నీ తిరిగి అక్కడ ఆడిషన్స్ చేసి పట్టుకురావాల్సి వచ్చింది. అయితే అది కష్టమైన విషయం. మంచి విషయం, దానివల్ల చాలా ఉపయోగమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ సర్ప్రైజ్ ఉంటారు అనమాట. ఇప్పుడు సీనియర్ నరేష్ గారు లేదా రాజేంద్ర ప్రసాద్ గారు స్క్రీన్ మీద ఉంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలుసు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వీళ్ళు తెలియదు కదా, వీళ్ళు ఏం చేసినా కొత్తగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. పైగా వాళ్ళందరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఒకసారి అంటే మనం ఎక్కువ చెప్పి చేయించాల్సిన అవసరం లేదు, థియేటర్లో చాలా అనుభవం ఉంది కదా, వెంటనే అల్లుకుని చేసేసారు. ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిన నా పని చాలా సుఖం అయిపోయింది. తండ్రిగా వేసిన ఆయన రమణ గారు ఆయన కూడా ఆల్రెడీ అప్పటికే డ్రామా ఆర్టిస్ట్ ప్లస్ చిన్న సినిమాల్లో చేశారు. ఆయనతో వర్క్ ఎట్లా ఉంది? అంటే సినిమా అంతా ఆయన చేతి తిట్టిస్తూనే ఉన్నాడు కదా కొడుకుని. ఆయన చాలా గొప్ప యాక్టర్ అండి. ఆయన ఇన్ని రోజులు అంటే ఆయన సినిమాని అంత ప్రొఫెషన్గా ఆయన ట్రీట్ చేయలేదు. ఆయన నాటకాల్లో చాలా పేరుంది, ఆయన థియేటర్ గురించి చాలా పేరుంది ఆయనకి. ఆయన అందులోనే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాలో ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆయన సెకండరీగానే చూస్తున్నట్టున్నారు. నేను ఒకసారి నా ఏదో నాటకం ఆయన రవీంద్ర భారతిలో వేస్తుంటే చూసి నాకు బాగా అనిపించి వెళ్ళి అడిగాను. మొదట ఆ సినిమాలు నాటకాలు చేస్తారే అన్నట్టు అన్నారు. నేను లేదు సార్ బాగుంటుంది సార్ అని ఒకటి సార్ వచ్చినట్టు ఆయన ఒప్పుకున్నారు. కానీ అసలు ఆయన లేకపోతే సినిమాకి వేరేలా ఉండేది. అంటే ఆయన వల్ల బాగా రీచ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆయన కనపడకుండా పాత్రే కనిపిస్తుంది మనకి. అందుకని ఆ సెలెక్షన్ అంతా నువ్వు ఒక్కడికే చేసుకున్నావమ్మా? ఇంకెవరైనా సెకండ్ ఇంకెవరైనా అసిస్టెంట్ బాగుందా బాగాలేదా అని అడగడానికి? అంటే మోస్ట్లీ నేనే చూస్ చేసుకున్నాను. కాకపోతే ఇట్లా తిరగడానికి, షార్ట్ లిస్ట్ చేయడానికి ఇట్లా మా అసిస్టెంట్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు. ఇప్పుడు అంటే అంతకు ముందర నువ్వు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫిలిం ఫీల్డ్లోకి కానీ రావడానికి ముందర నువ్వు ఏం చదువుకున్నావు, ఏం జాబ్ చేసేవాడు? నేను అందరిలాగే ఇంజనీరింగ్ చేశాను. ఎక్కడ ఏ కాలేజీలో చదువుకున్నావు? బాపట్ల ఇంజనీరింగ్. ఓకే, మంచి కాలేజ్ అని పేరు ఉంది కదా. సో అక్కడ చదివాను. అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీలో. ఒక 7 ఏళ్ళు చేశాను. చేశాక మానేసి సినిమాలో ఆ 7 ఏళ్ళు జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను. తర్వాత ఒక పాయింట్లో ఇందులోకి వచ్చాను. తర్వాత నీ మ్యారేజ్ గురించి కూడా అరేంజ్డ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. యాక్సెప్టెన్స్ ఆఫ్ పేరెంట్స్, ఫైటింగ్ విత్ పేరెంట్స్? ఇద్దరు ఒప్పుకున్నారు. అమ్మాయి కూడా ఉద్యోగమేనా? నేను ఒకే కంపెనీలో పనిచేసాను. ఇద్దరు వద్దంటే. ఇప్పుడైతే నాకు ఒక చిన్న సూచన అనుకోవచ్చు, ఇరిగేషన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అందరూ ఇంట్లో కూర్చొని చూస్తాను సినిమా. నేనంటే యంగ్ డైరెక్టర్స్ మాత్రమే అడుగుతున్నా, పెద్దవాళ్ళని అడగని ఈ క్వశ్చన్. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూస్తాం సాధారణంగా. ఎవరి దాంట్లో వాళ్ళంటే మొబైల్లో పెట్టుకుని చూసే దాని గురించి పక్కన పెట్టారు. సినిమా అంతా నాకు చూస్తున్నసేపు చాలా నచ్చింది. బట్ 1-2 చోట్ల కొంచెం వినలేనటువంటి భాష వచ్చింది. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఏముందండి ఈ భాష అని మీరు సమాధానం చెప్పచ్చు దాని గురించి. నేను ఎందుకంటే డైరెక్టర్కి పూర్తి స్వతంత్రం ఉంది, ఎవరికి కాదనే హక్కు లేదు. కానీ ఎందుకు అట్లాంటి భాష ఉపయోగించాల్సిన ఇది వచ్చింది అంటే నేను మొదట ఆ కథ రాసుకున్నప్పుడు దాన్ని తీస్తున్నప్పుడు అంటే నేను చూస్తూ పెరిగిన సమాజం ఉంది కదా, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ నాన్నలు వాళ్ళని ఎలా తిడతారో నేను చూస్తూనే ఉన్నాను. మీరు గమనించారో లేదో చాలా ఇళ్లలో కొన్ని బూత్ పదాలు కామన్ చేస్తారు, మాట్లాడేస్తారు. నేను దాన్ని అలాగే చూపిద్దామని అనుకున్నాను. నేను అంటే తప్పని కాదు, న్యాచురల్గా ఉండేలా తీయాలని అనుకుంటాం మనం దాని గురించి. దీని గురించి నేను ఎవరితోనైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు 90 ఏళ్ళు అవుతుంది సినిమా మొదలై. సినిమాల్లో సింబాలిక్గా చూపించడం అనేది ఒకటి ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే, ఈ మధ్యన మనకి 65 ఏళ్ళు ఎంతో పూర్తయింది సువర్ణ సుందరి సినిమాలో. దాంట్లో ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లాడు పుట్టినట్టు చూపించడానికి ఒక పెద్ద లోటస్ లాంటివి చూపిస్తారు. అది అలా ముడుచుకుంటుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, పిల్లాడిని చూపిస్తారు. అదొక సింబాలిక్గా.
తిడుతున్నారు కదా అనేది వాడు 4 గోడల మధ్యన వాళ్ళ పిల్లలకి మాత్రమే వినిపించేలాంటి తిట్లని మనం స్క్రీన్ మీద వినిపించడం అవసరమా? ఇదంటే నేను ఎందుకంటే సినిమా అంతా బాగున్నప్పుడు చాలా బాగుంది, ఈ పిల్లాడు చాలా బాగా తీశాడు, ఈ ఒక్క ముక్క తీయకుండా ఉంటే బాగుండేది అనేది మా తరం వాళ్ళు అందరం అనుకుంటాం. అంటే కోపం కలిగించినా కానీ అడుగుతున్నారు, బాధ కలిగించినా అనేది. నాకు ఇది సినిమా రిలీజ్ చేయడానికంటే ముందే ఒకళ్ళిద్దరు అన్నారు, నేను చూపిస్తాను కదా ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్పండి అని. ఒకళ్ళిద్దరు అన్నారు, కాన్షియస్ గానే చేసింది అది. సరే దాన్ని ఆ లైఫ్ని అలాగే చూపిద్దామని అనుకున్నాం కదా, చూపిద్దామని అనుకుని చేసింది అది. ఐ కెన్ అండర్స్టాండ్, కొంతమందికి అది ఇబ్బంది అనిపించవచ్చు. మనం ఎట్లా ఉన్నా కొన్నిటిని 4 గోడల మధ్య చేస్తాం, కొన్ని పనులు మనం. అలాగే కొన్ని మాటలు కూడా ఇద్దరి మధ్యన, ఫ్రెండ్స్ ఉంటారు, మగపిల్లలు మాట్లాడుకునే భాష వేరుగా ఉంటుంది, ఆడపిల్లలతో కలిసి బయటకు వచ్చిన అందరం కలిసి తిరుగుతూ ఉంటారు, అప్పుడు ఒకలా మాట్లాడతాం, తల్లిదండ్రుల దగ్గర ఒకలా మాట్లాడతాం, భార్య దగ్గర ఒకలా, పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం. ఆ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఇది అన్ని రకాల వాళ్ళు చూస్తారు. అలా అసభ్యంగా మాట్లాడే వాళ్ళు చూస్తారు, ఆ మాటలు వినలేని వాళ్ళు చూస్తారు. కాబట్టి అందరినీ కామన్ గా దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే ఈ ఒక్క నువ్వు కనిపించావు కాబట్టి నేను అడుగుతున్నాను. వేరే ఇంకొక సినిమా కూడా చూశాను నేను, ఓటీటీ. అంటే నువ్వు బెటర్ అనిపించుకునే కంటే కూడా ఇంకా అసభ్యమైన పదాలు ఉంటాయి. ఇది పోల్చుకోదగ్గదని కాదు, పదాలు క్రియేట్ చేసినటువంటి మనకి ఫస్ట్ నుంచి, నేను కూడా సినిమా వాడే కాబట్టి నేను మాట్లాడుతున్నా, పింగళి గారి దగ్గర నుంచి పదాలు క్రియేట్ చేస్తూ వచ్చారు. మీకు ఇప్పుడు చాలా సులువైంది సినిమా తీయడం, వాడి పాప ఎంత కష్టపడేవారు మీకు తెలుసు, కెమెరా కానీ అన్నీ. మీరు ఇంకా పాత తరాన్ని దాటి ఇంకా డెవలప్ అవ్వాల్సింది పోయి, మనం అంటే ఇలాంటి భాష బార్బేరియస్ భాష అంటాం మనం జనరల్గా అంటాం. అవి ఎందుకు పెట్టారు అనేది పర్సనల్గా అడుగుతున్నాను, నేను ఇంటర్వ్యూయర్గా కాకుండా పర్సనల్గా అడుగుతున్నాను అనుకో. నెక్స్ట్ సినిమాస్ నుంచి పోనీ రెస్ట్రిక్షన్ వస్తుందా? అంటే దానికి ఇందా చెప్పిందేనండి, అదే ఆ ఎంచుకున్న పాత్రలు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడతారు, అది అలా చూపిద్దామని నేను అనుకున్నది తప్పు. ఇప్పుడు రేపు పొద్దున ఒక వెల్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి ఇట్లాంటి సోకాల్ సభ్య సమాజంలో పెరిగిన వాళ్ళు మాట్లాడే తీరుని అట్లా చూపించాలంటే అలాగే చూపిస్తాం. లేదు రేపొద్దున ఒక రిక్షా పుల్లర్లో లేదా ఒక పాప రోజంతా కష్టపడి పనిచేసే కన్స్ట్రక్షన్ కూలీ పనులు చేసినప్పుడు వాళ్ళ భాషలోనే చూపించాలి. భాష యాస పెట్టుకోమంటాను నేను. వాళ్ళ భాషలో అవి భాగం, అవి వాళ్ళ జీవితాలు అవి భాగం. అది వాళ్ళు అంత కఠోరంగా మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడతారు, దాన్ని అలాగే చూపించాలని నేను అనుకుంటాను. అదంతే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చేపలు పట్టే వాళ్ళు మీరు నిజంగా వెళ్ళి మాట్లాడితే ఒక చాలా సునాయాసంగా బూతులు వస్తాయి అనుకోండి. దాన్ని మనం వేరే ఎవరో చూస్తారు కాబట్టి వాళ్ళ దానిలోంచి అది తీసేసి దానికి మార్చేసి చూపించడం అనేది దానికి అన్యాయం చేయడం అని నేను ఫీల్ అవుతాను. దాన్ని అలాగే చూపించాలి, వాళ్ళ భాషని వాళ్ళ జీవితాన్ని దాన్ని అలాగే చూపించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో కొన్ని అలా వస్తాయి అంతే, తప్పదు. అంటే ఇప్పుడు పాత సినిమాల్లో కూడా వాళ్ళని చూపించిన వాళ్ళల్లో ఉండే అంటే కొన్ని కొత్త పదాలు మాట్లాడతారు. అంటే ఇలాంటివి కాకుండా ఇది వాళ్ళకి క్వైట్ కామన్. ఇలా మాట్లాడడంలో వాళ్ళకి కొత్తగా అనిపించదు. మనం కొంచెం చదువుకున్న వాళ్ళకి అయ్యో ఏంటి వినకూడని మాట విన్నాం అనుకుంటే వాళ్ళకేం ఉండదు దాని గురించి అనట్లా. దానికంటే కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాషలో కొన్ని కొత్త పదాలు వస్తాయి. అలాంటి పదాల మీద కాన్సన్ట్రేట్ చేసి వీటిని పక్కన పెడితే ఏమవుతుంది? చేపల వాళ్ళ భాషే ఒకటి ఉంటుంది, చేపల వాళ్ళంటే మత్స్యకారులు అన్నాము, వాళ్ళ పదాలే కొన్ని ఉంటాయి. అలాగే రచక వృత్తి చేసేవాళ్ళు ఉంటారు, కేవలం వాళ్ళ పదాలే. బట్టలతో సేపు వాళ్ళు పాటలు పాడితే షూ అది వాళ్ళకి మనకి రాదు. అలాంటి పాజిటివ్ చూపిస్తూ వీటిని పక్కన పెట్టేసేయచ్చు కదా అనేది. చేయొచ్చు, అది చాలా అబౌట్ చాయిస్ అంతేనండి. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. నాకేమనిపించిందంటే అది కూడా ఉంటేనే అది కంప్లీట్నెస్ వస్తుంది అని. అది ఓకే, చూపించడానికి తప్పలా అని కాదు. కాకపోతే ఏంటంటే అందరం చూసేటప్పుడు ఏమిటంటే మనకి ఇప్పుడు మీకు ఓటీటీలకి సెన్సార్ కూడా లేదు కాబట్టి ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు అనడానికి లేదు. మేమనేది ఏంటంటే మీకు ఇంత అవకాశాలు వచ్చాయి, ఎవరికి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎలా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలుకోకర్లేని రోజులు ఇప్పుడు పూర్వకాలం వాళ్ళలాగా అలా కాదు. ఇది కాదు నేను అనేది. పూర్వం ఒకళ్ళు వాళ్ళని మీరు చెయ్యాలంటే ఒక డైరెక్టర్ దగ్గర 10 సినిమాలు అసిస్టెంట్ గా చేయడం, అందరినీ ఈ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళే మాట నేను అనటల్లా. అప్పటి మీద ఇప్పుడు మీకు సులువైంది. వాళ్ళు ఎవ్వరు కాదంటే చుట్టాలను అడిగేసి డబ్బులు పెట్టి సొంతంగా సినిమా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంత అవకాశాలు ఉన్నప్పుడు
మనం మరింత ఎదగడం. అంటే మన తెలుగు సినిమాకి ఇప్పుడు నిన్న మొన్నట్లో వింటే కనుక బాలీవుడ్ అంతా కూడా మనం చూసి ఈర్ష్యపడుతోందని చెప్పి అంటున్నారు. మనకి మంచి మంచి సినిమాలు వచ్చాయి. అందువల్ల మన తెలుగు సినిమాని ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చే కొత్త తరం ఆలోచనలు కానీ కొత్త కొత్త కథలు కానీ పాత వాటి నుంచి బయటపడ్డ ఏడుపు సినిమాలు కానీ ఏమంటారు మనం సెంటిమెంటల్ అన్నీ మానేసాం. ఇంకా స్థాయిని పెంచడానికి ఆలోచించవచ్చు కదా. అంటే స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు ఈ భాషను తగ్గించుకొని తెలుగు వాళ్ళు ఇలా బూతులు మాట్లాడతారు, లేదంటే తమిళ వాళ్ళు ఎవరైతే వాళ్ళు మన తెలుగు వాళ్ళు నేను ఏమనుకుంటానండి, ఒకటే సింపుల్గా తెలుగు వాళ్ళు బూతులు మాట్లాడాలంటే ప్రపంచంలో బూతులు మాట్లాడే సమాజమే లేదు. లేదు, ఏ భాష వాళ్ళైనా అందరూ మాట్లాడారు. దాన్ని ఎందుకు ముస్లింలు దాచిపెట్టుకోవడం, అట్లాగే నేను దాని మీద సినిమా తీస్తాను. అట్లా ఇక్కడ ఏ సందర్భంలో ఆ పాత్ర దాని అలవాటు ప్రకారం అలా చేస్తుందంటే చేయిద్దాం అంటాను అంతే. అంటే మేమే దానికి అడాప్ట్ అవ్వాలన్నమాట. అంటే ప్రేక్షకులు మేమే అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఓటీటీకి సెన్సార్ లేదు, కానీ ముందు వాళ్ళు ఏజ్ రెస్ట్రిక్షన్ అవి రాస్తారు. ఇది 30+ రాయాలి, ఇది 18+ చూడాలని చెప్పి రాస్తారు. కొంచెం అవి ఫాలో అవ్వాలి. అవి చూసుకొని ఓకే మన పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి వాటికి సరిపోతే అవి చూసుకోవాలి. అది ఇప్పుడు చిన్ని అని మీరు ఇందాక అన్నారు, అస్సలు ఇంట్లో పెట్టుకొని చూడద్దు సినిమా. సో అవి కొంచెం చూసుకొని చేస్తే మంచిది. లేదా తప్పు కంటెంట్, ఇప్పుడు మనం సపోజ్ మనకి థియేటర్లో పెద్ద పెద్ద మన స్టార్ సినిమాలు వస్తాయి, చాలా బూత్ మాటలు ఉంటాయి, వల్గర్ డైలాగులు ఉంటాయి, ఐటమ్ సాంగ్లు ఉంటాయి. వాళ్ళు రాస్తారు యూబయ్యే అని, కొన్నిటికైతే డైరెక్ట్ ఏ రాస్తారు. కానీ సినిమా నిండా పిల్లలు ఫ్యామిలీలు వచ్చి చూస్తుంటారు. అది వాళ్ళ తప్పు. యాక్చువల్లీ తీసుకురావడం వాళ్ళ తప్పే. ఏ కంటెంట్ ఎవరికనేది కొంచెం ముందది చూసుకొని దాన్ని ఫాలో అయ్యి అందరు చూస్తే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే అనవసరం చెడు ఇంప్రెషన్స్ అవి పడతాయి అన్నమాట. ఎందుకంటే అన్ని పాజిటివ్లు ఉన్నాయి. సినిమాలు మాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే ఒక సినిమా తీసేవాడు దాని మీదే మాట్లాడుతున్నారు. చాలా క్లీన్గా, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు. హీరో హీరోయిన్ల మధ్యన కూడా ఎక్కువ మరి క్లోజ్నెస్ చూపించలేదు. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నిజంగా ఈ తరంలో తీసే పిల్లల్లో కొంతమంది పాత దర్శకుల కంటే కూడా పెద్ద దర్శకుల కంటే కూడా చాలా నీట్గా తీసావు సినిమా. అందువల్లనే ఒక పాయింట్ ఇంతసేపు డిస్కస్ చేయాల్సి వచ్చింది. సినిమా అంతా చెత్తగా ఉంటే అసలు మాట్లాడడానికే లేదు, డిస్కస్ చేయగలి. అంటే ఒక మంచి విజన్తో వచ్చేవాళ్ళు మనకి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది బాగా నీట్గా, మొన్న ఇప్పుడు యాక్చువల్గా చూడాలంటే అంతకు ముందర సినిమాల కంటే కూడా RRRలో రాజమౌళి గారు చాలా క్లీన్గా తీశారనిపించింది వెన్ కంపేర్ టు ఓల్డ్ ఫిలిమ్స్. అలాగే విఎన్ ఆదిత్య సినిమా నీట్గా తీసుకెళ్తూ ఉంటారు. మన కృష్ణారెడ్డి గారు అప్పటి వారైనా కూడా ఇప్పుడు దాకా కూడా ఆయన అసభ్యత అనేది లేకుండా, చెత్త డైలాగ్ లేకుండా, ఏది లేకుండా నీట్గా వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే వస్తున్న దర్శకులందరూ కూడా మీ థాట్ ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము అడిగినట్టు ఏమని అడిగే ఎవరికి లేదు. అది ఏంటంటే ఇంత మంచి సినిమా అయ్యా ఒక్కచోట బీప్ పడేసిన బాగుండేది అని అనుకుంటాం అనమాట మాలాంటి వాళ్ళు. అది ఇప్పుడు యాక్చువల్గా మనం ఎలాగో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ పదాలు వాళ్ళు ఉపయోగించమన్నప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారా ఆర్టిస్టులు? లేదు, వాళ్ళే మామూలుగా చేయగలిగారు. ఇంకా యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉండేవి, చాలా వరకు తగ్గించుకొని ఏదో అక్కడక్కడ కొన్ని ఇంకా చాలా ఫ్లూయెంట్ భాష రాసాము, అది చాలా వరకు తగ్గించేసాము మేమే. ఎప్పుడు సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ప్లాన్ చేసుకున్నావా? అంటే స్టోరీలు అయిపోయినాయి, పిచ్చింగ్స్ నడుస్తున్నాయండి. త్వరలోనే కన్ఫర్మేషన్ వస్తే చెప్పచ్చు. నీకంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో ఒకటి తీస్తుంటా నడుస్తూ ఉంటాయి అనుకో. ఎట్లా తీద్దాం అనేది ఆలోచన ఏదైనా ఉందంటే ఇలాంటి కంటెంట్ తీద్దామని, కానీ ఇంత ఇదే సేమ్ క్లీన్నెస్ మెయింటైన్ చేస్తూ వెళ్తావా? అట్లా అంటే క్లీన్ ఇన్ ద సెన్స్ ఈ కథ అట్లా ట్రీట్ చేయాలండి. మామూలు ఒక మంచి ఫీల్ గుడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా ట్రీట్ చేద్దామని అనుకుని మొదలు పెట్టాను. నెక్స్ట్ రాయబోయే కథ కొంచెం యాక్షన్ సినిమా ఒకటి రాస్తున్నాను. అది కొంచెం డార్క్ సబ్జెక్ట్ అది. సో అందులో కొంచెం వైలెన్స్ ఉంటుంది, అది వేరు. ఈ కథ ఇట్లా ట్రీట్ చేయాలి, వేరే కథ వేరేలా ట్రీట్ చేయాలి. అయితే నేను అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఫ్యామిలీ డ్రామా మంచి తీయగలిగాను. ఇంకా అదే రూట్లో వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. వేసుకోకుండా వేరే వేరే జానర్స్ ట్రై చేద్దామని ఆలోచనలో ఉన్నాను. సో నెక్స్ట్ కథ కూడా కొంచెం అట్లాగే.
ఇంతవరకు ఉన్న దర్శకుల్లో నువ్వు ఎవరినైనా ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటున్నావా? అంటే నాకు దర్శకుడు కంటే మంచిగా దర్శకత్వం సినిమాలు ఇన్స్పిరేషన్ కొన్ని సినిమాల పేర్లు మంచిదే చాలా ఉన్నాయండి. నాకు రామ్ గోపాల్ వర్మది సత్య చాలా నచ్చుతుంది, చాలా అద్భుతమైన సినిమా అనిపిస్తుంది. అట్లాగే కేశవ్ గారి చాలా సినిమాలు నచ్చుతాయి నాకు ముఖ్యం. అంతకంటే ఎక్కువగా బాపు సినిమాలు బాగా నచ్చుతాయి. ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చేస్తారు. చాలా అద్భుతంగా అట్లానే బొమ్మ గీసినట్టే ఉంటాయి అన్నమాట. సో అట్లా చాలా మంది నచ్చిన దర్శకులు ఉన్నారండి. ఆ సినిమాలు బాగా నచ్చాయి. అంటే పాత సినిమాల్లో ఎక్కువసారి చూసిన సినిమా ఇది? బాగా పాత సినిమాలు నాకు మిస్టర్ పెట్ బాగా అంటే రామారావు బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ లాంటి సినిమాలు నేను మిస్సమ్మ చాలా సార్లు చూసాను. చాలా ఇష్టం మిస్సమ్మ మాయాబజార్ రెండు 100 సార్లు చూసుంటాను. ఆ తర్వాత నాకు బాబు గారి మిస్టర్ పెట్ అంత ఇష్టం అనమాట. అది చూస్తే ఏదో చిన్నప్పుడు మా ఫ్యామిలీ నాకు గుర్తొస్తుంది. మా నాన్న, మా అమ్మ, నేను, మా అక్క సేమ్ అట్లాగే అనిపిస్తుంది. సో అది బాగా ఆ సినిమా నేను చాలా సార్లు చూసాను. ఇంగ్లీష్ వాళ్ళది ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఉందా నీకు? ఉందండి. నేను స్పీల్బర్గ్ సినిమా చాలా బాగా ఫాలో అవుతాను. ఆయన ఆ క్రాఫ్ట్లో ఆయన మాస్టర్. దాన్ని చాలా నేర్చుకోవచ్చు. ఎట్లా ఏ షాట్ని ఎట్లా డిజైన్ చేస్తారు, ఎందుకు డిజైన్ చేస్తారు, అవన్నీ చాలా నేర్చుకుంటాను స్పీల్బర్గ్. ఇంకా హిందీలోకి వెళ్తే నాకు రాజ్ కుమార్ ఇరానీ సినిమాలు బాగా నచ్చుతాయి. రాజ్ కుమార్ ఇరానీ డైరెక్టర్. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. ఆయన ఫార్మాట్, ఆయన ఏ టైప్లో అయితే తీస్తారో దాన్ని బాగా స్టడీ చేస్తాను. అది ఎట్లా రిక్రియేట్ చేస్తారు. ఆయన వెరీ గ్రౌండెడ్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటూనే దాని కామెడీగా అట్ ద సేమ్ టైం వెరీ ఎమోషనల్గా చాలా స్కేల్తో తీస్తారు. ఆ బ్లెండ్ చాలా కష్టం సాధించడం. అది సాధించగలిగితే బాగా చేసినట్టు నేను అనుకుంటాను. అందుకని నేను ఎక్కువ చూసి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు డిఫరెంట్ జానర్స్ అంటున్నావు కదా. ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు కూడా ఒక జానర్కి పోలిక ఉండేది. ఆయన ఏమైనా నీకు అట్లానే సంగీతంగా అట్లా తీయాలని అనుకుంటున్నావు? నీ మార్పు నువ్వే వేసుకోవాలనుకుంటున్నావు? అంటే ఎంత చేసినా పాత వాళ్ళతో పోల్చడం తప్పట్లా పోల్చాలండి. అంటే ఇప్పుడు సంగీతం గారిలాగా అవుతారో చాలా కష్టం అండి. అది మరీ గొప్ప ఆయన అంత దూరం సంగీతం కూడా వచ్చి పాడతారు. నేను అంత ఆలోచించలేను కానీ అంత దూరం వెళ్తానో లేదో. నేను జస్ట్ ఎందుకు వేరే జోన్లోకి వెళ్దాం అంటే ఇప్పుడు వచ్చింది తీస్తూ ఉంటే ఒక 4 సినిమాల తర్వాత మోసల్లో అంటే పడిపోతాను. నేనే ఆగిపోతాను ఒక దగ్గర. అదే కొత్త జానర్ ట్రై చేస్తున్న కొద్దీ ఛాలెంజ్ పెరుగుతుంటుంది. నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క రీజన్తోనే నేను వేరే ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా జాగ్రత్తగా చేస్తాం. వచ్చిన పనే కదా అంటే కొంచెం కొత్తది బాగా చేయాలని బాగా శ్రద్ధతో చేస్తాం కదా, చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ముందు డిస్కస్ చేస్తావా ఎప్పుడైనా? నాకు చేయాలని ఉంటుంది, వాళ్ళు చేయరు. మా నాన్న అమ్మ ఏమంటారంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పకు, సినిమా అయ్యాక చూస్తాము, ఇప్పుడు చెప్తే మాకు అది ఫీల్ పోతుంది అంటారు. సో తక్కువ అంటే కథ డిస్కషన్ అవి వాళ్ళు ఏమి సలహాలు నీకు నువ్వే రాసుకుంటాను. అట్లా నీ సినిమాల్లో కూడా నా సినిమాలో మంచి మ్యూజిక్ కావాలి, మంచి డైరెక్టర్ కావాలి అని ఎప్పుడైనా ఎవరినైనా సెలెక్టివ్గా కావాలనుకున్నావా? అనుకుంటాం కదండి. ఖచ్చితంగా మంచి మ్యూజిక్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. వెతుకుతూనే ఉంటాం ఎవరైనా మంచి టెక్నీషియన్ ఉంటే బాగుంటుంది అని వెతుకుతూ ఉంటాము. ఆ టైంకి ఎవరైనా మంచిగా సెట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం అంటే ఇప్పుడు వాళ్ళతో చేయించేటప్పుడు కూడా మనకు కావాల్సిన ముఖ్యంగా విశ్వనాథ్ గారి పేరు చెప్పావు కాబట్టి చెప్తున్నాం. ఆయన తను కూర్చుని, ఎందుకంటే అదే మ్యూజిక్ డైరెక్టర్ వేరే సినిమాలు టాప్లోకి వెళ్ళిపోతారు, ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేయించుకుంటారు. అట్లా ఈ సినిమాకు నువ్వేమైనా ఇన్వాల్వ్ అయ్యావా? చేయండి వదిలేసావా? లేదు, కొత్తవాడివి కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. ఆ ఇన్వాల్వ్ అయ్యింది ఏదో ఇట్లా చెయ్యని చెప్పడానికి కాదు, బాగా తెలుసుకోవడానికి. నాకు నిజంగా అస్సలు ఏబిసిడీలు కూడా రావండి సంగీతంలో. దాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి పనిచేస్తున్నాను. ఇంత ముందుగా షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా ఎక్కడ ఎవరన్నా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఏమైనా దొరికితే వాటిని పెట్టడమే చేసేవాడిని. ఫస్ట్ టైం మ్యూజిక్ క్రియేషన్ ప్రాసెస్ చూస్తున్నాను. ఆ దగ్గర నుంచి చూసి అర్థం చేసుకొని నాకు వచ్చింది చెప్పడానికి కోసం నేను ఇన్వాల్వ్ అయ్యాను. మోస్ట్ ఆఫ్ ద వర్క్ స్పీకరే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్.
నేను జస్ట్ ఈ కొంచెం ఏదో నాకు అనిపించింది ఇట్లా చేయొచ్చా అని చెప్పాను. అంటే వాళ్ళు కొత్త డైరెక్టర్ నువ్వు మాకు చెప్పేది ఏమిటి అన్నట్టుగా ఏం లేదు కదా? లేదు నా టీం అంతా వెరీ యంగ్ టీమ్. సో అందరికి అట్లాంటి వేషాలు నేను చేయలేదు. పెద్దవాళ్ళతో చేస్తేనే కొంచెం నీకు ఇబ్బంది అవుతుంది ఏమో అవ్వచ్చు. ఎందుకంటే శేఖర్ కమల్ గారు ఫస్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయించుకోగలిగారు, రాధాకృష్ణ గారితో చేయించుకున్నప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు ఎట్లాగో నువ్వు కొత్త ఫేస్లతో చేస్తున్నాను సినిమా అని అంటున్నావు, కొంతమంది పాత తరం వాళ్ళు ఫీడ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి వెయ్యాలి. ముఖ్యంగా పదే నేను ఎవరితో మాట్లాడినా చెప్తున్నా, మన పాత దేవదాస్ సినిమాలో పార్వతి చిన్నప్పుడు వేషం వేసిన ఆవిడ ఉన్నారు, వాడి పేరు అనురాధ. ఐడియా ఉంది కదా, పాత దేవస్థ నాగేశ్వరరావు చైల్డ్ ఆర్టిస్ట్. అయితే ఆవిడ కొన్ని పాత సినిమాలు అంటే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా వేసాక ఫేడ్ అయిపోయారు. ఇప్పుడైతే మళ్ళీ ఆవిడకి వెయ్యాలని కోరిక ఉంది. అలాగే భీష్మ సినిమాలో వేసినటువంటి సుజాత గారు కూడా కొన్ని సినిమాల్లో వేశారు, ఫేడ్ అయిపోయారు. సప్తపదిలో వేసిన సవిత గారు ఒకటే సినిమా వేశారు, బట్ ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లా కొంతమంది ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళతో ఏదైనా నీకు ప్లాన్ చేసుకునే ఐడియా ఉందా? మళ్ళీ ఫ్రెష్ ఫేసెస్ అనుకుంటున్నా? అట్లా ఫ్రెష్ ఫేస్లీ అని ఎప్పుడో రూల్ పెట్టుకోలేదండి. ఆ సినిమాకి అట్లాగా అంటే ఏదో మన పక్కింట్లో జరుగుతుంది అన్నట్టు కావాలంటే ఆ మనుషులు కూడా కొంచెం ఏదో రోడ్డు మీద కనపడే మనుషుల్లో ఉండాలని అట్లా, అంటే అదేదో సినిమా యాక్టర్లా అనిపించకూడదని అలాంటి మనుషులు తీసుకొచ్చాం. అది కథ పాత్ర అవసరాన్ని బట్టి ఎవరైనా చేయొచ్చు, ఎవరితోనే చేయొచ్చు. ఇప్పుడు ఎలా నువ్వు మిడిల్ క్లాస్ వాళ్ళ సినిమాలే చూస్తావు, బాలచంద్ర గారు ఏమైనా ఫాలో అయ్యావా ఎప్పుడైనా? చూసాను. ఆయన తీసిన వాటిలో బాగా నీకంటే ఇలాంటి స్టోరీ అంటే నీ కథని కాదు, మిడిల్ క్లాస్ కథ అది బాగా నచ్చిన సినిమా ఏది నీకు? నిరీక్షణ బాలమహేంద్ర. ఎప్పుడు కన్ఫ్యూజన్ పర్వాలేదు. బాలమహేంద్ర నిరీక్షణ అంతులేని కథ తీసింది బాలచంద్ర గారు. నాకు అది బాగా నచ్చుతుంది. రామదండు కూడా తీశారు, తర్వాత అయితే అది హిందీ టు తెలుగు తీశారు రామదండు. ప్రాణం ఖరీదు చూసావా? చిన్నప్పుడు ఎప్పుడు అంతే. ఎందుకంటే ఇప్పుడు నీ సినిమాలన్నీ చూస్తే మాకు అవి గుర్తు రావడానికి కారణం ఏంటంటే మేకప్లు ఉండవు, న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు లో క్లాస్ వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ నేను మొదటికి వచ్చాను, భాషను మాత్రం మామూలుగా ఇప్పుడు నీకు ఈ సినిమాలో బాగా జ్ఞాపకంగా మిగిలిపోయిన ఇన్సిడెంట్ ఏమి? ఈ సినిమాలో అది మరి ఒక సినిమా కాబట్టి దాని మీద అడగలుగుతాను. 10 సినిమాలు తీసాక మాకు దొరకవు పడి బిజీ అవుతారని. బాగా జ్ఞాపకంగా అంటే నేను గుంటూరులోనే పెరిగానండి. ఆల్మోస్ట్ నా తెలిసిన దగ్గర నుంచి మొత్తం గుంటూరులోనే. ఆ ఊరు నా జీవితంలో కలిసిపోయింది. మెమరీస్ అన్నీ ఏదో ఆ ఫిజికల్ లొకేషన్ కూడా దాంతో రిలేట్ అయిపోయింది అనమాట. సో నాకు ఒకటే కోరిక ఏముండేదంటే, ఇప్పుడు రాను ఊరు మారిపోతుంది, అన్ని పాల్గొట్టేస్తున్నారు, ఊరు మారిపోతుంది. అరే ఇప్పుడు నేను చూస్తూ పెరిగిన ఊరు కదా, అది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అసలు ఆ ఊర్లో ఉండదు, నాకు తెలిసిన ఊర్లో ఉండదు. అట్లీస్ట్ దాన్ని ఒక డాక్యుమెంట్ చేద్దాము, ఇది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఊరు ఇలా ఉంది అని డాక్యుమెంట్ చేద్దాం అనేది ఒక ఆలోచన ఉండే. అదృష్టం కొద్ది ఈ కథలో ఆ ఊరు అంతా అక్కడే, ఆ ఊళ్ళోనే నేను అంతా తిరిగిన ప్రదేశాల్లోనే అక్కడే షూట్ చేశాను. సో అదంతా చూసుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద ఓకే, ఇప్పుడు నేను ఒక 50 ఏళ్ళ తర్వాత ఏదో ఎప్పుడు అది చూస్తే మా ఊరు నాకు తెలుస్తుంది కనపడుతుంది కదా, అది మంచి ఫీలింగ్ అంటే. ఇంకా ఏమైనా అంటే షూటింగ్ టైంలో ఏమైనా ఇబ్బంది పడ్డం కానీ, ఆ రోజున ఎవరైనా ఆర్టిస్ట్ రావడం ఆలస్యం అవ్వడం వెయిట్ కామన్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అంటే. ఒకసారి నాకే ఫుల్ జ్వరం వచ్చింది, 103 జ్వరం, సైలెంట్ పెట్టుకుని షూటింగ్ చేశాను. ఏంటంటే ఎక్కడో ఉన్నాం రోడ్డు మీద, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ చేస్తే అవుట్డోర్లో 3-4 రోజులు షూటింగ్ అయిపోతే చాలా కాస్ట్ పెరిగిపోతుంది. చేసేసాం అట్లాంటివన్నీ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అండి. స్పెషల్గా చెప్పుకోవడం అంటే అలానే కాదు. మేము సినిమా చూసేసి మా ఇష్టం వచ్చినట్టు మేము కామెంట్స్ చేస్తాం కదా, బాగుంది, బాగాలేదు, బాగా చేశారు, బాగా చేయలేదు. దాని వెనకాల మీ కష్టం మీరు చెప్పకపోతే మాకు తెలియదు. ఇంత జ్వరంతో చేశారనేది మాకు మీరు చెప్పకపోతే తెలియదు కదా, అందుకని అడుగుతున్నారు అనమాట. చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. ఒకసారి మా యాక్టర్ ఆనంద్కి ఒంట్లో బాగుండలేదు. అసలు ఇంకోటి మొత్తం 50 రోజులు షూట్ చేస్తే 25 రోజులు వాన పడుతూనే ఉంది. అయ్యో, ముసురు అంటారు కదా, అది పోదు పెరగదు, అలా సన్నగా పడుతూనే ఉంటుంది.
నానుస్తూ ఉంటుంది. సో మేము బయట అవుట్డోర్ షూట్ పెట్టుకున్నాం ఆ వరండాలో లేదా రోడ్డు మీద అని, అవన్నీ క్యాన్సిల్ చేసి ఇంట్లోకి మార్చుకోవాలి, సీన్లు మళ్ళీ తిరిగి రాసుకోవాలి. బయట తీయాలనుకుంది, ఇప్పుడు లోపల తీయాలి కదా, సో మొత్తం సీన్ మార్చి రాసుకోవాలి. వాన పడుతుందని షూట్ ఆపేస్తే బడ్జెట్ పెరిగిపోతుంది, మళ్ళీ ఇంకో షెడ్యూల్ వేయాల్సి వస్తుంది. ఇక అట్లా చాలా మేనేజ్ చేసి చేశాను. అంటే మేము అనుకున్నంత దర్జాగా సాగిపోతారు. మీరు కష్టపడితే మేము హాయిగా దర్జాగా కూర్చొని చూస్తాం. అప్పుడు బడ్జెట్ విషయం అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇట్లాగా ఈ షూటింగ్ ఇబ్బంది వచ్చినప్పుడు అందరు కోఆపరేట్ చేస్తారు ఆర్టిస్టులు అందరూ మీ కథకి అందరూ. అంటే ఎవరు కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు 20-30 మంది లేదా 50 మంది కలిసి పనిచేస్తున్నప్పుడు అందరూ ఏదో బాగా అవ్వాలి, మంచిగా అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే ఎవరన్నా వచ్చి ఇబ్బంది పెట్టారు అనుకోండి, వాళ్ళు వెళ్ళని అవుతారు 50 మంది దృష్టిలో. కాబట్టి ఎవరు చేయరు అట్లా, మనం బయటపడ్డా చేయరు. ఇబ్బంది ఉన్నా సరే అది సైలెంట్ అవుతారు ఎప్పుడైనా సరే. సో అందరు కలిసి మంచిగా చేసుకునేటప్పుడు అట్లాంటి ఇబ్బందులు పెద్దగా రావాలి. సినిమా వచ్చిన తర్వాత ఫీల్డ్లో ఎవరిని నీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు? సంగీతం గారు. అవునా? అసలు అనుకోకుండా అయితే నాకు మర్చిపోలేను ఆ రోజు. నేను ఆయన ఫోన్ చేశారు, చేసి బాగుందని అంటూనే, ఇప్పుడు అప్పటికి చాలా మంది ఫోన్ చేశారండి. ఎట్లా ఉంటుందంటే, బాగా చేసావమ్మా, పైకి వస్తాడు, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, ఇట్లా మాట్లాడు. ఈయన నువ్వు ఆ షార్ట్ ఎలా పెట్టావు, ఫలానా సీన్లో ఆఫ్ స్క్రీన్లో డైలాగ్ వస్తుంది, అది ముందే స్క్రిప్ట్లో రాశారా లేకపోతే షూటింగ్ స్పాట్ అని నిర్ణయం తీసుకున్నారు, ఇట్లాంటివి అడుగుతున్నారు. ఆయనకి 90 ఏళ్ళు. ఎన్ని అంటే ఆయన లెజెండరీ సినిమాలు తీశారు. ఆయనకి ఇంకా క్రాఫ్ట్ పట్ల ఆ తపన ఉంది, ఆ క్యూరియాసిటీ ఉంది. ఇది ఎట్లా చేశారు వీళ్ళు, నన్ను అడగాల్సిన అవసరం నేను ఉన్నాను ముందు, కానీ అది చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఆ చైల్డ్ లైక్ క్యూరియాసిటీ కనుక మనం కాపాడుకోగలిగితే చాలు. ఏదో 4 సినిమాలు అయిపోయింది, నేను చాలా చేశాను, నువ్వు పైకి వస్తావు అని చెప్పడం కాదు, ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయటం అనేది కష్టం నన్ను అడిగితే. అది ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, నిలబడగలుగుతాం అనిపించింది. అది అంత మాట్లాడాకే అట్లా అనిపించింది. చాలా మంచి ఫీలింగ్ కదా, మంచి ఫీలింగ్. ఆయన కూడా అంతకుముందు ఒకసారి అదే మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, ఎవరి సినిమా కథ చెప్పమని అడిగారట ఆయన. పోతాను అనుకుంటా, బహుశా నాకు గుర్తురావట్లేదు. కథ కాదట ఆయన చెప్పింది, కెమెరాని ఇట్టించట్టు తిప్పారు, అలా చూపించారు అంటే అప్పుడే స్క్రీన్ ప్లే లాగా మాట్లాడేవారు ఆయనే అన్నారు. ప్లస్ నువ్వు చూసే ఉంటావు ఇటీవల కూడా ఆయన మాయాబజార్లో ఒక పాట స్టార్ట్ చేసి ఆగిపోయిన పాటని ఈయన మళ్ళీ ట్యూన్ చేసి వాళ్ళ అన్నయ్య గారి కూతురుతో కలిసి పాడారు అనమాట. అది పాటలు అంటేనే గుర్తు రావట్లేదు నాకు. అప్పుడు ఆ పాట నీవేనా నన్ను పిలిచినది ఈ పాటకి వేరేలాగా అనమాట. అది ఫస్ట్ ఒక లైన్ ఇచ్చారట, అప్పుడు అది ఎందుకు ఆగిపోయింది, అది ఆయన కంటిన్యూ చేశారు కోవిడ్ టైంలో. అది గ్రేట్. ఇంకా అట్లా సంగీతం గారి లాగా ఇంకా ఎవరైనా స్పెషల్ కాంప్లిమెంట్స్ కానీ? అల్టిమేట్ చెప్పావు కాబట్టి పర్వాలేదు. ఇంకా ఎప్పుడైనా పెద్ద పెద్ద దర్శకుల దగ్గర వీళ్ళు ఒకసారి కలవాలని అనుకున్నావు స్వయంగా? కలిసావా ఎవరినైనా? కలవాలనుకున్నాను, సంగీతం గారిని చెన్నైని కలవాలనుకున్నా, కానీ కోవిడ్ ఉంది అని ఇన్ని రోజులు ఆగాను. ఈ చెన్నైలో వెళ్దామని అనుకుంటున్నాను. కలవాలి, బాపు గారిని కలవాలని ఉండే, ఆయన అయిపోయారు కదా. అల్టిమేట్ అంటే లాస్ట్గా అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ని నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు ఊరికే చెప్పండి. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదండి, ఉన్నాయి, మంచి కథలు ఉన్నాయి దగ్గర. వాటిని వీలైనంత త్వరగా వీలైనంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలని అదొకటే కోరిక. నాకు మరి అంత కెరీర్ ఓరియంటెడ్ ఆలోచన కూడా తక్కువ. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసేయాలి, తొందరగా 2 సినిమాలు చేసేయాలి అట్లా లేదు. చేసిన 4 అయినా మంచి సినిమాలు చేస్తే చాలు అనే అలా ఉంటాను నేను. సో చూద్దాం ఏమవుతుందో. ఆనెస్ట్ అనే మాట ఉపయోగించావు చూసి అది చాలా బాగుంది. తను వినోద్ అనంతోస్ చెప్పిన మాటలు అంటే మిడిల్ క్లాస్ మెలడీస్ రావడము, సక్సెస్ అవ్వడము అయిపోయింది, మొత్తం 2వ సినిమా కూడా మొదలు కాబోతోంది. కానీ అందరి మనసుల్లోనే నిలబడే సినిమాలు తీయడము చాలా కష్టం. 65 ఏళ్ళ నాటి మాయాబజార్ ఇప్పుడు తలుచుకుంటున్నాము.
50 ఏళ్ళు గడిచిన సినిమాలు ఆ వరుసగా తలుచుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఒకసారి ఈ సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం అనేది కాదు. ఒక సినిమా తీయడానికి పడే కష్టము తన మాటల్లో చెప్పాడు. 103 జ్వరంతో సెలైన్ పెట్టుకుని సినిమా తీసాం. ఒక దర్శకుడు ఎంత కష్టపడతాడు అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాము. తనే కనుక సరిగ్గా నడపలేకపోతే పడవ మునిగిపోతుంది. కాబట్టి ఎంత కష్టపడి తీస్తారు సినిమా. అలాగే అందరినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా, ప్లాన్స్ ఎలా చేస్తారు అని చెప్తున్న వినోద్ అనంత్ చివరిగా ఒక మాట చెప్పింది ఆనెస్ట్గా. ఆ పదాన్ని అతను తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు అనేది ఆశిద్దాం మనం. ఎందుకంటే ఫస్ట్ నుంచి తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు తీసిన మిడిల్ క్లాస్ మెలడీస్లో కానీ అతని ఆనెస్టీ ఉంది. ఇలాంటి మాటలు ఎందుకు రాసావన్న దాన్ని కూడా తను చాలా ఆనెస్టీగానే సమాధానం చెప్పాడు. మరిన్ని మంచి సినిమాలు అంటే సినిమా చరిత్రలో ఒక మంచి దర్శకుడిగా నిలబడే అవకాశాలు చాలా ఉన్నాయి. మనిషి మాట్లాడిన మాట తీరుతోటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో కూడా మనకి తెలుస్తుంది. వినోద్ అనంతోస్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని సంగీతం గారు ఇంకొకలా చెప్తే మేము ఇంకొకలా చెప్తున్నాం ఆశిస్తోంది మేము న్యూస్ ఛానల్. ఇది ఈరోజు వైజయంతితో మాట వంతి కార్యక్రమం. నమస్తే అమ్మా. నమస్తే సార్, థ్యాంక్ యూ.